కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. ఇక్కడ 30 ఈ సందర్భంలో ఈ రజతోత్సవ వేళ నేను మీ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకు, సభలో లేని వాళ్లకు, టీవీలో నా మాటలు వినే వాళ్లకు, యావత్తు తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకుందాం, బ్రహ్మాండమైన పరిపాలన అందించుకుందాం. వీళ్ళు జరగొచ్చేటివన్నీ మళ్ళీ మంచిగా చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకు పోదాం, పురోగమించుదాం. ఒక అద్భుతమైన తెలంగాణ, ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు చిందించే తెలంగాణ తయారు చేసుకుందామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు గవర్నమెంట్ వచ్చిన ఏడాది నరలోనే మీరు కదిలి వచ్చిందంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతూనే ఉంది. ఓట్లు ఎప్పుడు వస్తాయని చూస్తాను. నేను ఇంకో మాట చెప్పాలి, ముఖ్యమైన మాట ఏంటంటే, వీళ్ళు అక్కడిక్కడ ఎందుకైనా మీరు లేచొచ్చిండ్రు ఫోటోల కోసం. ఒక మాట చెప్పాలి, ఏంటిది, ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉన్నాడు, దుబ్బాక ఎమ్మెల్యే. ఆయనతో ఎవరో హైదరాబాద్లో మాట్లాడితే, అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలి ఈ గవర్నమెంటు అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్, మాకేమైనా కాల్చేరు గులగులో పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ, మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పనిచేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు, అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. గులాబీ సైనికులకు నాకు ఒక్కటే మాట, మనం ఏనాడు మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి, పుట్టిందే రాష్ట్ర సాధన కోసం, స్వార్థం కోసం మనం పనిచేయలే. మీ అందరి నాయకులను, కార్యకర్తలను నేను కోరేది ఒకటే, తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించేదాకా మనం పనిచేస్తూనే ఉండాలి. గవర్నమెంట్లో ఉన్నా